అదృష్టం ఉండాలి మనకి, అది అదృష్టం ఉంటే సోమవారం అనుగ్రహం ఉండబట్టేగా. అలాగా జగన్నాథ్ టెంపుల్ రీచ్ అయిపోయాం. మా ఊడి పరిస్థితి ఇలా అయిపోయాడు బాబు. పెట్ట నొక్కు పేపర్ ఏమన్నా చేశారులే. మనోళ్ళు చాలా మంది గుడి దాకా వస్తున్నారు కానీ బీచ్ కి రావట్లేదండి. పూరి బీచ్ కి చూడండి గైస్, ఇదే మనం ట్రావెల్ చేసే బస్సు కోలో సోనా మన బస్ కంపెనీ. మనం బుక్ చేసుకున్నాం. ఇక చూడండి మన సీట్లు అయితే ఎలా ఉన్నాయి. ఫుల్గా బస్సు కూడా బాగుంది, ఫుల్ కంఫర్టబుల్ ఉంది. చూడండి, అది ట్రైన్ క్యాన్సిల్ అయిందంట, బస్ ఎక్కి ఇప్పుడే. హాయ్ గైస్, పూరికి మొత్తం 4 ఫ్రెండ్స్ బయలుదేరాం. ఏమైందంటే లాస్ట్ మూమెంట్ లో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికి వచ్చిన రిఫండ్ తో బస్ బుక్ చేసుకున్నాం. స్లీపరే 1000 పడింది. బస్ అయితే ఫుల్ కంఫర్టబుల్ ఉంది. ఇదిగోండి మా పెద్ద క్యాండిడేట్ చూడండి అటు కూర్చున్నాడు. ఇంకో క్యాండిడేట్ అమ్మాయి సిట్టింగ్ వేసిండ్రు. బస్సు యూజ్ చేసి చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏం జరిగిందో ఎలా ఉందో ఫుల్ అప్డేట్. టోటల్ అయితే 4 days ఎంజాయ్ చేయడానికి వెళ్తాం ఫ్రెండ్స్ అందరం. ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ వేస్తున్నాం మా బ్యాచ్ తో. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. మా పెద్దగా టీనే, మా పెద్ద తలకాయ ఈడే ఈయన ఆటగాడు. ఇదిగోండి మొత్తం అంతా ఫుడ్ అరేంజ్ అయిపోయింది. మా ఫుడ్ చూపిస్తా. ఇది మా నైట్ ఫుడ్ ఏమన్నా చేశారులే. తినేవాడు అయితే నువ్వు చెప్పాలి తింటాను. ఇష్టం లేదు ఎట్లాంటి ఊరిని తింటా నేను. చూడండి మనకి నైట్ అనంతపల్లి రీచ్ అయినాక వాన్ అయితే ఫుల్ గిర్ర కొట్టేసిందండి. అస్సలు రోడ్ కూడా సరిగ్గా పడినంతగా బాగా కొట్టేసింది. మనం మార్నింగ్ టిఫిన్ కాకిన దగ్గర హోటల్లో దోశ చెప్పాం, ప్లేన్ దోశ. చూడండి ఎంత బాగుందో. అప్పుడు దోశ నొక్కు దోశ నొక్కు పేపర్. ఫైనల్ గా అయితే బస్ జర్నీ అంతా కంప్లీట్ అయిపోయింది. భువనేశ్వర్ రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ అవుట్ సైడ్ ఉన్నాం. బస్ స్టాండ్ లోకి వెళ్ళి ఇక్కడ బస్ ఎక్కేసి పూరి వెళ్ళాలి. 12 అయింది మేము బస్ దిగి వచ్చే వాటికి. జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ గా అయింది. ట్రైన్ ఎలా జరిగిందో తెలియదు కానీ మనకి బస్ జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. ఇదిగోండి మా బ్యాచ్ కంఫర్టబుల్ గా వస్తాము. బస్ లోపలికి వెళ్తున్నాము. బస్ ఎక్కేసి పూరి వెళ్దాం. పూరి వెళ్ళాక ఫుల్ అప్డేట్ చేస్తాయి. బస్ స్టాండ్కి వెళ్తున్నాయి. అంట్లో మాత్రం ఎరగదెత్తున్నాం, మామూలుగా లేవు. జర్నీ అయితే ఇంకా మా పెద్దయ్య గారు మాకన్నీ కర్త కర్మ క్రియ అన్నీ ఈయన. అతి వినయం మామూలుగా ఉండదు మా ఊరితో. తోపు తురుము. చూద్దాం. పూరికి వెళ్ళాక ఇంకా అప్డేట్ చేస్తా. బస్సు ఎక్కినాక ఐసులు కొనుక్కున్నాం. ఇప్పుడు 10 రూపాయలు ఐస్ అయితే ఎరగదీసింది. కానీ ఐస్ ఎలా ఉంది మా ఊడేది పొలను కూడా వదలడా. ఐసుతో సూపర్. ఐసులో అంతా కొబ్బరి వేసారు. ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి 2 మిక్సింగ్ వేసారు. చాలా బాగుంది. 10 రూపాయలు. మనకి బస్సులు వచ్చేసి అన్ని ప్రైవేట్ బస్సులో ఉన్నాయి. గవర్నమెంట్ బస్సులు ఉన్నాయో తెలియదు కానీ అన్ని బొట్ట బస్సులే ఉన్నాయి. పెద్ద బస్సులు ఎక్కడే కనబడతల్లా. భువనేశ్వర్ నుంచి పూరి బస్సు ఎక్కాము. 1 తీసుకున్నారు. బస్సు అయితే బాగానే ఉంది. ఒకసారి చూడండి. మనకి కొంచెం 1.5 జర్నీ పడుతుంది. మా ఊడి పరిస్థితి ఇలా అయిపోయాడు పాపం. పెట్ట పక్కన మంచి అంతగాడి పెట్టాడు. దాంతో ఇలా అయిపోయాడు. ఎక్కింది మనం 1.5 hour పడుతుంది. నాన్ స్టాప్ వస్తుంది. డైరెక్టర్ పూరి బస్ స్టాండ్ తీసుకెళ్ళి ఆపుతారు. అక్కడ మనం జగన్ తీసుకెళ్ళిపోతాం. బస్సులో అయితే పూరి బస్ స్టాండింగ్కి వచ్చాం. పూరి బస్ స్టాండింగ్ అయితే ఎలా ఉంది నిజంగా. బస్సు అయితే బాగానే ఉంది కానీ అమ్మ ఆడు 2.5 గంటలు తీసుకొచ్చాడు. కొంపు చచ్చిపోయాం. ఆ కైనీరు, ఆ పాన్ పరాకులు, మళ్ళీ ఆడు అందులో ఏసీ అన్నాడు. లైట్ కూలింగ్ వస్తుంది. ఈ అమ్మకి కంపు తగలయ్యా మామూలుగా లేదు. నేను కన్నా రైల్వే స్టేషన్ దిగి ట్రైన్ ఎక్కి వచ్చింది బాగుంది. బస్సులో వచ్చే వాటికి బీభత్సంగా ఉంది. దగ్గర నుంచి బయటకు వెళ్ళి ఆటో తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఆటోలు ఉన్నాయి. 2 రూపాయలు అన్నారు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి తీసుకున్నాం ఆటో. బయటకి వెళ్తున్నాం. అయితే బాగానే ఉంది. బస్ స్టాండ్ లో దిగాం. మా ఊళ్ళంటే కాయల కోసం పాటలు పాడుతున్నారు. చూడండి ఎట్లా ఉందో. ఇదిగో ఏం దొరికిద్దా అని చూస్తున్నారు. ఇక్కడంతా ఖాజాలే కనబడుతున్నాయి. ఎటు చూసినా చూద్దాం. గుడి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ భోజనం చేసేయచ్చు. గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేస్తా. తిరిగి తిరగసం కాస్తా. కానీ బండి బాగుంది. చక్రరథం జాతరలో మనోళ్ళే తిరగసం చేస్తాడు. బండి చూడండి బాగుంది. తోపుడు బండి మీద చేస్తారు మొత్తం. మన సైడ్ మోటార్ వెహికల్స్ పెట్టి చేస్తున్నారు. అది రాజస్థాన్ వాళ్ళే. ఇక్కడైతే టోటల్ తోపుడు బండి మీద చేస్తారు. రిక్షా బండిని మొత్తం మోటార్ అన్ని ఫిక్స్ చేసుకుని బల చేశారు. గ్లాస్ 2 రూపాయలు తీసుకుంటున్నారు.
ఉప్పు వేసి ఇచ్చాడు, తీయగా గట్ట ఉప్పుగా ఎక్కువ ఉంది. తిన్నా తుమ్మాలి అది కానీ బండి బాగుంది. ఇది మాత్రం సాల్ట్ ఇచ్చారు. 2 చిరాకులు తీసుకొని తీసుకుంటే ఫుల్గా సాల్ట్ వేసేస్తున్నాడు. ఇది బ్లాక్ సాల్ట్. ఆటో ఎక్కాము, నలుగురం ఎక్కామా. మనం ఆటోలో వచ్చాం, 10 రూపాయలు తీసుకున్నారు. బస్ నుంచి ఇక్కడికి ఇది చూడండి, కరెక్ట్గా గుడికి 6 కిలోమీటర్ దూరంలో వదిలేస్తారు. గుడి కనబడుతుంది చూడండి నుంచి. జగన్నాథ గుడి. ఇప్పుడు మా గుడి దగ్గరికి వెళ్తాం. అది చూడండి ఎంత అందంగా ఉందో. పూరికి వెళ్తున్నాం. మనం నచ్చుకుంటే అన్ని ఫోటోస్ చాలా బాగున్నాయి చూడటానికి. ఎప్పుడు చెప్పారు రేపు సుధులు గారి అయితే మనకి శివాలయం కూడా ఉంది. ఇక మైనస్ ఏంటంటే అన్ని ఒడియా లాంగ్వేజ్ లో రాసాను నాకు. ఇంగ్లీష్ లో అన్న రాదంటే సౌరాంగా ఉండదు. ఈ ఒడియా లాంగ్వేజ్ అది ఏ రత్నాలు గుర్తులేండి. ఇక్కడ గుడి ఉంది చూడండి, లోపలికి వెళ్ళచ్చు. ఎక్కడ ఫ్రూట్స్ అడిగాం అయ్యా తినడానికి రేటు. ఫ్రూట్స్ అడిగితే మాత్రం కిడ్నీ రేట్ అడుగుతున్నారు అయ్యా బాబు. మన సైడే బాగా తక్కువ. ఫ్రూట్స్ మాత్రం బాగా రేట్ చేస్తున్నారు. హోటల్ ఎత్తుకుంటున్నాం. మన సైడ్ ఎవరైనా చేస్తారా కొంచెం చూసి ఫోన్ చేసి ఫ్రెష్ అయ్యి నైట్ దర్శనానికి వెళ్ళిపోతాం రూమ్ తీసుకొని. ఇక్కడ మీస్ తీసుకున్నాం అయ్యా 160 రూపీస్. ఏం వస్తున్నాయి చూద్దాం ఆగు. కర్రీ ఇచ్చారు, సగ్గుబియ్యం ఇచ్చారు, రసం, పప్పు లాంటి పప్పుచారు, పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ, పులకాయ ఇచ్చారు. ఇంకా రైస్ పెడతారట, చూద్దాం ఎలా ఉంటుంది. రైస్ కూడా వేసారు, పర్ల బాగానే ఉంది. భోజనం చేసాం అయ్యా దాలు. ఈ హోటల్లోనూ 160 రూపాయలు బొక్క. ఏమి లేదు. ఆ చపాతీలు కర్రీలు ఏం బాగాలేదు. గుడికి వస్తే మాక్సిమం గుడిలోనే తినడానికి ట్రై చేయండి, బయట ఎట్లా తినకుండా. గుడి దగ్గరికి వచ్చాం. గుడి చూడండి ఎంత బాగుందో. మన ఫ్లాగ్ కూడా కనబడుతుంది. ఇంకా క్లోజ్ చేయండి. క్రౌడ్ తక్కువ ఉంటే ఈరోజు దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ ఎక్కువ. రథాలు కూడా ఉన్నాయి స్వామివారికి. సోమవారం రథాలు కూడా రెడీ చేస్తున్నారు. రథాలు చూపిద్దాం. రథాల దగ్గర ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు. మనకు రోడ్డు మీద అక్కడ ఇక్కడ చెక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకు అనుకున్న రథాలు తయారు చేస్తారని మనకి అంత ఐడియా లేదు. ఓ అమ్మో, వీళ్ళు బళ్ళ మీద తోలు బుద్ధితారు అని అప్పుడు రథాలు చూపిస్తున్నారు. జగన్నాథుడి ఎవరిని పడితే వారిని రథ చక్రాలను తయారైనవి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేస్తారు. ఇదిగోండి చెక్కలో రథాలు చేయడానికి ఒక పక్కన చేసేవాళ్ళు చేస్తానే ఉంటాను. ఇటువైపు తయారైపోయింది. ఈ పక్క వచ్చేసి దొంగల వరకు అలా చెక్కుని తయారు చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి టోటల్ ఫిట్టింగ్ చేస్తున్నారు. అదృష్టం ఉండాలి మనకి. రథాలు చూస్తూ ఉంటాయి. సోమవారం అనుగ్రహం ఉండబట్టాయిగా. చూడండి రథ చక్రాలు చూడండి ఎలా ఉన్నాయో, అద్భుతంగా ఉన్నాయో. అలాగా జగన్నాథ్ టెంపుల్ రీచ్ అయిపోయాం. చూడండి మన ఫుల్ లొకేషన్ ఎలా ఉంటుంది. చెప్తే సోమవారం గుడి కనబడతారు, చూపిస్తాం. చూస్తున్నారా సోమవారం చూస్తున్నట్టు. మన కరెక్ట్గా సోమవారం గుడి ఎదురుగా ఉన్నాం. ఇది గుడి ఎదురుగా మీకు రోడ్డు ఉంటాయి. ఈ రోడ్డు నిండా కాజాలే టోటల్ ఫుల్ గా. ఇక్కడ కాజాలు అయితే చాలా బాగుంది. చాలా నేను ట్రై చేసి మీ స్వీట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ బెస్ట్. వాళ్ళ గుళ్ళు అక్కడెక్కడ దొరికే వాటి కన్నా ఇక్కడ దొరికిన కాజాలు బాగున్నాయి. అంటే మన ఊరు కాదు, ఊరిలో ఇప్పుడు మన ట్రైన్ కానీ బస్ స్టాండ్ కానీ అన్ని చోట్ల కాజాలు ఉంటాయి. అన్ని చోట్ల కన్నా ఈ రోడ్లో దొరికేది క్వాలిటీ బాగుంటాయి. ఇందులో ఫేమస్ షాప్లు ఉన్నాయి. మన టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది. నిల్వ ఎక్కువ ఉంటుంది ఈ రోడ్లో. షాపింగ్ కూడా కొంచెం బెటర్. అన్ని రీజనబుల్గానే ఉంటాయి. టైం ఓవర్ హెవీ తీసుకోవాలి. రూమ్ మాత్రమే చూసుకోవాలి. గుడి దగ్గరలో చూసాము.
కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బీచ్ దగ్గర కాదు, గోల్డెన్ బీచ్ దగ్గర హౌరీస్ ఉన్నాయి కదా, అక్కడ రూమ్ తీసుకున్నాను. అక్కడ రూమ్ దొరకడం జనాలను పట్టేసి బాగా హెవీలో చెప్తున్నారు అయ్యా. 2 రోజులకి మాట్లాడాము, 4,000 చెప్పారు. లాస్ట్కి ఫైనల్గా 3,540 రూపాయలకి ఒప్పుకున్నారు. ఆ 40 రూపాయలు కూడా తగ్గనంటున్నారు. ఇప్పుడున్న జనాలను పెట్టేసి బాగా రేట్ ఎక్కువ చెప్తున్నారు. చూద్దాం, మీకు రూమ్ కూడా చూపిస్తాను. అలా రూమ్ అయితే బాగానే ఉంది, నలుగురికి ఏసీ ఫ్రీగానే ఉంది, బెడ్స్ అవన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయి. రూమ్ అంతా ఇక్కడ ట్రావెల్స్ కూడా ఇలా మాట్లాడుతూ అంటున్నారు, పండితులు కూడా మాట్లాడతారంట. ట్రావెల్స్ మొత్తం లోపల సైట్ సీయింగ్ అన్ని ఇల్లే మాట్లాడుతూ అన్నారు. ఏమాట చూద్దాం. రూమ్ అయితే ఇది మనకి ఏసీ కూడా ఉంది కంఫర్టబుల్ గా. మనం పూరి నుంచి జస్ట్ 15 నిమిషాలు నడుచుకుంటూ వచ్చామండి. చూడండి అంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చామా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన బ్యాక్ సైడ్ అయితే పూరి బీచ్. చూడండి కొట్లన్నీ కట్టేస్తున్నాయి కదా, ఇవన్నీ నైట్ ఓపెన్ చేస్తారండి. ఇవన్నీ నైట్ ఓపెన్ చేస్తే లైటింగ్ తో అంతా బాగుంటుంది అంట. చూద్దాం ఈ రోజు ఫుల్ గా బీచ్ ఎక్స్ప్లోర్ చేయడమే. మనకి బీచ్ ఎదురుగానే మొత్తం టోటల్ లాడ్జెస్ ఉన్నాయి. మన గుడి దగ్గర కన్నా బీచ్ దగ్గర చాలా బాగుంది. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మన నైట్ స్టే చేయడం బాగుంటుంది, బీచ్ లో ఫుల్ టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉన్నాయి కదా, పుస్తలు ఇక్కడ ఎన్నో ఉన్నాయో మొత్తం అన్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. నెమ్మదిగా 1 by 1 అన్ని చేస్తున్నారు. ఎలా ఉంటుందో ఈరోజు లైట్ లైఫ్ అంతా పూరి బీచ్ లో ఎంజాయ్ చేయడమే. మనోళ్ళు చాలా మంది గుడి దాకా వస్తున్నారు కానీ బీచ్ కి రావట్లేదండి. పూరి బీచ్ కి చూడండి అట్లా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మొత్తం స్టార్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తే మన నైట్ వ్యూ ఎంత బాగుంటుందో. పూరి వచ్చిన మాత్రం ఈ బీచ్ ని అస్సలు మిస్ అవుతుంది. ఇటు నుంచి మీరు చూసుకుంటే రూమ్స్ అన్ని ఉంది, ఇవన్నీ హోటల్సే, ఇవన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మన గోల్డెన్ బీచ్, పూరి బీచ్ అంటున్నారు కదా, అది ఎదర లైట్లు వేస్తారు చూడండి. అది అదరే ఎక్కడి నుంచి అంతా 200 మీటర్స్ ఉంటుంది ఎక్కడి నుంచి పూరి బీచ్. 1 by 1 బీచ్లన్నీ ఇక్కడ వరుసగా ఉంటాయి. మనం ఎట్టి ఇబ్బంది పడ అవసరం లేదు. మనకి బైక్స్ రెంటల్ కూడా ఇక్కడే దొరుకుతుంది. జస్ట్ మన హోటల్స్ ఎక్కడ తీసుకుంటాం అక్కడే అన్ని బైక్స్ ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. మేము 400 500 అవి కూడా ప్లానింగ్ చేస్తాం. అవి కూడా చూపిస్తాను మీకు ఎలాగో.